కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారి గురించి మీ అందరూ వినే ఉంటారు. ఈ 3 దేవాలయాలు కూడా అత్యంత ప్రముఖమైనవి, అందరూ తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయాలు. ఈ వీడియోలో మధురైలోని మీనాక్షి అమ్మన్ టెంపుల్ గురించిన వివరాలు మరియు ఆ టెంపుల్ యొక్క ప్రదక్షిణ కూడా మనం చేద్దాం. మీనాక్షి అమ్మన్ టెంపుల్ మధురై రైల్వే స్టేషన్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వెస్ట్ గేట్. దీన్నే పశ్చిమ గోపురం అని కూడా అంటారు. మధురై మీనాక్షి టెంపుల్ యొక్క కాంప్లెక్స్ ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో దగ్గరగా ఒక 14 గోపురాలు ఉన్నాయి. టెంపుల్ కాంప్లెక్స్ 4 వైపులా 4 అతిపెద్ద గోపురాలు 170 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది మనం చూస్తున్నది పశ్చిమ గోపురం. సో ఈ దేవాలయానికి 4 వైపులా 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ప్రతి గోపురం కూడా మీరు చూస్తున్నట్టుగా చాలా అందంగా చెక్కారు. ఈ మధురై మీనాక్షి టెంపుల్ని 12వ శతాబ్దంలో పాండ్యరాజు కులశేఖర్ అనే రాజు నిర్మించాడు. తర్వాత 17వ శతాబ్దంలో తిరుమల నాయకులు ఈ దేవాలయాన్ని చాలా విస్తృతపరిచారు. ఇప్పుడు మనం వెస్ట్ గేట్ అంటే మనం పశ్చిమ గోపురం నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మొబైల్స్, చెప్పులు స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్క సైడ్లో కూడా 4 ద్వారాల దగ్గర వాళ్ళు ఏర్పాట్లు చేశారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ టెంపుల్లోనికి మొబైల్ ఫోన్స్ ఎలాంటి అనుమతి లేదు. సో ఇన్సైడ్ ద టెంపుల్ కాంప్లెక్స్ ఎలాంటి ఫోటోగ్రఫీ కూడా చేయడానికి వీలు లేదు. మీనాక్షి అమ్మన్ టెంపుల్ చుట్టువైపులా విశాలమైన రోడ్లు ఏర్పాటు చేసి ఉంచారు. ఈ వీధుల్లోనే స్వామివారి అమ్మవారి ఊరేగింపులు జరుగుతాయి. ప్రతి దిశలోనూ ఈ మాడ వీధులు ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటాయి. సో చాలా విశాలంగా, చాలా అద్భుతంగా నిర్మించారు వీటిని. సో ఈ వీడియోలో మనం ఒక ప్రదక్షిణం కంప్లీట్గా 4 వైపులా చేద్దాం. మీరు కూడా నాతో పాటు రండి. సో ఈ వీధుల్లో ఉన్నటువంటి విశేషాలను, ఇతర గోపురాల విశేషాలను మరియు ఇతర టెంపుల్ కాంప్లెక్స్లోని నిర్మాణాలను కూడా ఈ వీడియోలో మనం దర్శించుకుందాం. సో మీరు కూడా నాతో పాటు రండి. మనకు ఎదురుగా కనిపిస్తున్నది నార్త్ సైడ్ ఉన్న గోపురం, అంటే ఉత్తరం వైపున ఉన్నటువంటి గోపురం. ఇది నార్త్ గేట్ అంటారు, నార్త్ టవర్ అంటారు. సో మీరు చూడొచ్చు, అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది ఈ గోపురంలో. ఈ గోపురం కిందనే ఇక్కడ కాలభైరవుని చిన్న ఆలయం కూడా ఉంది. భక్తులు ఈ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకొని ఈ ద్వారం గుండా కూడా లోపలికి ప్రవేశిస్తారు. సో ఈ విశాలమైన ఈ ఉత్తర వైపు నుండి ప్రయాణం చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది తూర్పు సైడ్న ఉన్నటువంటి గోపురం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే తూర్పు సైడ్న ఉన్నటువంటి అతి ఎత్తైన గోపురం. ఈ ఎత్తైన గోపురం దగ్గరలోనే ఆపోజిట్ సైడ్లో మనకు ఒక అద్భుతమైన మంటపం కూడా నిర్మించారు. అప్పటి కాలంలో నిర్మించిన మంటపమే ఇది. అద్భుతమైన శిల్పకళతో ఈ మంటపం మనకు చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్టుగా ఉంటుంది. సో ఈ తూర్పు వైపు నుండి కూడా భక్తులు లోపలికి ఎంటర్ కావడానికి ప్రవేశద్వారం ఉంది. ఇక్కడ మనకు అతి పొడవైన కారిడార్ కూడా మనకు ఈ టెంపుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మంటపం. ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మంటపం ఇది. భక్తులు కూడా అక్కడ కూర్చుని ఉండడానికి వీలుగా ఉంది. ఈ తూర్పు వైపున ఉన్నటువంటి మాడవీధికి చుట్టుపక్కల చాలా రకాలైన షాప్స్ కూడా ఏర్పాటు చేసి ఉంచారు.
ఇక్కడ కావాల్సినటువంటి ఫోటోలు కానివ్వండి, పూజకు సంబంధించినవి, ఇతర అన్ని రకాలైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. షాపులు కూడా చాలా అందంగా అలంకరించి పెట్టారు. ఈ టెంపుల్ చుట్టూ 4 వైపులా కూడా పైన ఇట్లా గోపురాల దగ్గరలో పందిళ్ళు వేసి ఉంచారు. ఈ తూర్పు టవర్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్లో చూసినట్టయితే మనకు అద్భుతమైన కారిడార్ కనిపిస్తుంది. ఈ టెంపుల్లో లాంగ్ కారిడార్స్ ఉన్నాయి. అవి మీరు లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునే టైంలో వీటిని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా లాంగ్ కారిడార్స్ ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళ, చిత్రకళ వీటిలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పు సైడ్న ఉన్నటువంటి ఎంట్రన్స్ కారిడార్. ఇలా షాపులన్నీ మనం చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ తిరగచ్చు. ఎవరైనా సరే మీనాక్షి అమ్మన్ టెంపుల్ని చూడడానికి మదురై వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా దర్శనం చేసుకోవడమే కాకుండా మనం ఒక ప్రదక్షిణ లేదా పరిక్రమ ఒక రౌండ్ తిరగడం చాలా మంచిది. సో ఇప్పుడు మనం వస్తున్నది దక్షిణం వైపున ఉన్నటువంటి టవర్. ఇది దక్షిణ వైపు ఉన్న టవర్కి కూడా దగ్గరలో మనకు అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా షాప్స్ ఉంటాయి. ఈ దక్షిణం వైపున ఉన్నటువంటి ఈ టవర్కు దగ్గరలోనే మనకు ప్రఖ్యాతి పొందినటువంటి కొలను, మన చుట్టూ మంటపంతో కొలను ఉంటుంది. అది మనం అర్జున్ సినిమాలో మీరు చూసే ఉంటారు ఆ సెట్టింగ్. సో అది మన ఈ దక్షిణ ద్వారానికి లోపల సైడు పక్కనే ఉంటుంది. ఈ దక్షిణం వైపున ఉన్న టవర్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకు వెస్ట్ టవర్ వస్తుంది. అదే మనం బయలుదేరిన చోటుకే మళ్ళీ చేరుకుంటాం. సో ఈ విధంగా మనం ఒక పరిక్రమ పూర్తి చేశాము. ఇది వెస్ట్ సైడ్ ఉన్నటువంటి మాడవీధి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.